హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మా తన్వి కోసం కొన్ని గ్రోసరీస్ తీసుకునేది ఉంది. వెళ్ళిపోదాం పదండి. గ్రోసరీస్ తీసుకుందామని చెప్పి అయితే డిఎస్ మార్ట్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాము. కానీ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళామో మీరే చూడండి. నేనైతే ఓన్లీ గ్రోసరీ తీసుకుందామని వెళ్ళాను. జీవి మాల్కి ఆంటీ వాళ్ళు శారీస్ షాపింగ్ ఉంది వెళ్దామని చెప్తే ఇంకా వాళ్ళతో పాటు అలా చూద్దామని నేను కూడా వెళ్ళాను. లాస్ట్ వీడియోలో జీవి మాల్లో కాస్ట్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. నేను చెప్పింది ఓన్లీ డ్రెస్సెస్ కే కాస్ట్ ఎక్కువ అని చెప్పానండి. శారీస్ అయితే బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ కి అయితే మా మమ్మీ ఇంకా ఆంటీ వాళ్ళు అయితే శారీస్ తీసుకున్నారు. వాళ్ళు శారీస్ తీసుకోవడమేమో కానీ సెలెక్షన్ కి చాలా టైం పట్టింది. ఇంకా అలసిపోయామని చెప్పి వీ గ్రాండ్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. అప్పటికే 1:30 అవుతుంది. కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి. రెస్టారెంట్ కి వచ్చి ఒక్కొక్కరం ఒక్కొక్క సింగిల్ బిర్యానీ అయితే పొట్టలో పడేసామండి. ఇంకా షాపింగ్ చేసేది ఉంది కదా, అందుకే బిర్యానీ తింటే కొంచెం ఎనర్జీ వస్తుందని అయితే తినేసాము. అప్పటి వరకు అలసిపోయాము. ఇంకా బిర్యానీ తినగానే ఎనర్జీ వచ్చింది. మేము రెస్టారెంట్కి వెళ్ళి తినడం అయితే తక్కువ అండి. ఇంటికి పార్సలే తీసుకొచ్చుకొని తింటాము ఎక్కువగా. ఎప్పుడో ఒకసారి అలా రెస్టారెంట్కి వెళ్తాము. ఈ రెస్టారెంట్లో అయితే ఇదే తినడం ఫస్ట్ టైం అండి. వీ గ్రాండ్ రెస్టారెంట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రెస్టారెంట్లో తినడం చాలా మందికి ఇష్టం ఉండదు కదా, మేము కూడా అలాగే. కానీ చాలా ఆకలిస్తుందని చెప్పి అయితే వెళ్ళాము. మా పాప ఎక్కడ ఏడుస్తుందో అని నేనైతే తొందరగా తినేసానండి. ప్లేట్ అయితే ఖాళీ చేశాను. పాపం తను మాత్రం అసలు ఏడవలేదండి, చాలా బాగా ఆడుకుంది. తనకు ఒక వాటర్ బాటిల్ ఇస్తే దాంతో అయితే ఆడుకుంది. అంతలోపు అయితే మేము తినేసి ఇంకా కూల్ డ్రింక్ కూడా తాగాము. బిల్ అయితే 4 మెంబర్స్కి 716 రూపీస్ అయితే అయ్యిందండి. బిల్ పే చేసి నెక్స్ట్ అయితే మేము 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఆంటీ వాళ్ళు ఏదో చైన్ చూస్తామంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూడగానే నాకైతే ఒక బ్రేస్లెట్ నచ్చిందండి. వెంటనే తీసేసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మా పాప కోసం గ్రోసరీస్ తీసుకునేది ఉంది కొన్ని అని, కానీ అవి తప్ప అన్ని షాపింగ్ అయిపోయిందండి. డిఎస్ మార్ట్ కి అక్కడ నుంచి లాంగ్ అవుతుందని చెప్పి అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటే అయితే తీసేసుకున్నాను. 1 అవర్ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, నా ఎనర్జీ లెవెల్స్ అయితే డౌన్ అయిపోయాయి. ఓపిక అంతా పోయింది. ఇంకా తీసుకొచ్చిన ఇలాగో చూపించాలి కదా అని చెప్పి ఎలా చూపిస్తున్నానో కూడా తెలీదు. చూపినైతే చూపిస్తున్నాను. అప్పటికే చాలా అలసిపోయి నిద్ర వస్తుందండి. వీడియో అయితే ఎండ్ చేయాలి కదా అని చెప్పి అయితే చూపిస్తున్నాను. మా మమ్మీ అయితే జీవి మాల్లో ఈ డోర్ మ్యాట్స్ అయితే తీసుకుందండి. 100కి 3 వచ్చాయి. ఈ పింక్ కలర్ మ్యాట్ అయితే 40 రూపీస్కి ఒకటండి. నేనైతే ఒకటే తీసుకున్నాను, మేకింగ్ వీడియోస్కి ఏమైనా యూజ్ అవుతుందని. ఇంకా ఈ 2 బెడ్షీట్స్ కూడా తీసుకుందండి. ఒకటైతే 190 రూపీస్ పడింది. ఇంకా ఇంకొకటి 6x6 బెడ్షీట్ కూడా తీసుకుంది. వాటికి పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. 2 బెడ్షీట్స్కి అయితే అందులో 1200 అని ఉందండి. అయితే 1 బెడ్షీటే తీసుకున్నాము. మాకు ఒకదాని మీదకే కావాలి కాబట్టి ఒకటైతే తీసుకున్నాము. ఒక్కటైతే 600 పడింది. క్వాలిటీ అయితే బాగుంది, నాకైతే వర్తే అనిపించింది. ఇప్పుడు ఫైనల్గా నేను తీసుకొచ్చినవి చూపిస్తాను. మా పాప కోసం అని వెళ్ళానండి. అయితే అవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా లాస్ట్కి అయితే ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నిటికైతే నాకు కాస్ట్ 1865 అయితే పడిందండి. డిఎస్ మార్ట్లో అయితే ఇంకా డిస్కౌంట్ ఉండేది, కానీ ఏం చేస్తాం అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. మా పాపకి ప్రోటీన్ పౌడర్ అయిపోయింది, అది చేద్దామని మకానా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. డైపర్స్ అయితే అయిపోయినాయండి, ఆర్డర్ చేశాను. అవి వచ్చే వరకు టైం పట్టిద్దేమో అని చెప్పి అయితే ఇవైతే తీసేసుకున్నాను. బేబీ లోషన్ కూడా అయిపోయింది, అందుకే బేబీ లోషన్ కూడా తీసుకున్నాను. చాక్లెట్ కేక్ ఎప్పుడు చేయలేదు, అందుకే చాక్లెట్ కేక్ చేద్దామని కోకో పౌడర్ తీసుకున్నాను. ఇంకా జున్ను చేద్దామని జున్ను పౌడర్ కూడా తీసుకున్నాను. ఇంకా మార్నింగే టీలోకి తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. మా పాపకి ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తాననేది అయితే ఇంతవరకు వీడియో చేయలేదు కదా, నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రోటీన్ పౌడర్ పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇంట్లోకి అయితే నేనేం తీసుకురానండి, మా డాడీ అయితే అన్ని తీసుకొస్తారు. ఓన్లీ నేనైతే పాప వరకే తీసుకొచ్చాను. ఇంకా నేను 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే నాకు బ్రేస్లెట్ నచ్చిందని తీసుకున్నాను. ఆ బ్రేస్లెట్కి అయితే నాకు 500 పడిందండి. 6 months గ్యారంటీ కూడా ఉందండి. ఒకవేళ అది కలర్ షేడ్ అయితే మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దానికి అసలు అంత కాస్ట్ పెట్టచ్చా లేదా అనేది కామెంట్ చేయండి. బయట షాప్స్లో అయితే 50 to 100 రూపీస్ పెట్టొచ్చు, కానీ 6 months గ్యారంటీ ఉంది కదా, మళ్ళీ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇంతకీ నాకు ఆ బ్రేస్లెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్ బాయ్.